నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం చేస్తుంది. రాష్ట్రంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడట్లేదు. యూరియా సరిపడినంతుంది. ఇంకా ఆ ఎరువుల రవాణాను వైసీపీనే అడ్డుకుంటుంది. జగన్ ఉచ్చులో ఎవరూ పడొద్దు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాటలు. కానీ రాష్ట్రంలో పరిస్థితి అలా లేదని, రైతులు యూరియా కోసం బార్లు తీరి అవస్థలు పడుతున్నారని, ఇంత అధ్వానంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, రైతుల ఘోష పట్టించుకోరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు నిజంగానే వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, రైతులకు సరిపడినంత యూరియా అందుతుందా, అండ్ బ్లాక్ మార్కెట్లకు లాభం చేకూర్చేందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు నిజం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, రాష్ట్రంలో ఎరువుల కొరత బాగా ఉందని, అలాగే ఈ ఉల్లి చీని పంటలకు కూడా మద్దతు ధర లభించట్లేదని, ఓవరాల్గా మా హయాంలో ఆర్బీకే వ్యవస్థల ద్వారా రైతులను ఆదుకున్నాం, యూరియా బస్తాలు కూడా మేము కరెక్ట్గా ఇచ్చాము, యూరియా కొరత మా హయాంలో లేదు, ఇప్పటి ప్రభుత్వం మాత్రం రైతులను మోసగించింది, వాళ్ళకి ఇస్తానన్న అన్నదాత సుఖీభావ రాలేదు, వాళ్ళు అన్యాయానికి గురయ్యారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఏంటి సార్, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నిజంగానే రైతులు ఇబ్బంది పడుతున్నారా? అంటే ఇది కావాలని కొంతమంది సృష్టిస్తున్నారు అనేది కూడా వాస్తవం. అంటే అత్యాశతోటి నిజంగానే ఎరువులు కొరతుందనే ప్రచారంతో మాకు దొరకవేమో అన్న ఉద్దేశంతో కొంతమంది నిల్వ ఉంచుకున్న మాట కూడా వాస్తవమే. మామూలుగా సహజంగా మీరు కనుక ఒకటి గమనిస్తే ఈరోజు 92,892 మెట్రిక్ టన్నుల యూరియా ఈరోజు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 6 లక్షల చిలుకు మామూలుగా వాళ్ళు తెచ్చుకోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గత సంవత్సరం ఈ రోజులతో పోల్చుకుంటే 97,000 మెట్రిక్ టన్నుల యూరియాని అదనంగా ఈరోజు రాష్ట్రానికి తెచ్చుకోవడం కూడా జరిగింది. మరి లోపం ఎక్కడ జరుగుతుందంట చెప్తాను. అంటే మామూలుగా ముందుగానే వర్షాలు పట్టడం, సాగు అందుబాటులోకి రావటం, తద్వారా ఎరువుల అవసరం పెరిగినది కూడా వాస్తవం. అందుట్లో మిగిలిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం అధికంగా వాడుతున్నట్టు లెక్కలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. ఈ తీసి పక్కన పడేస్తే నిజంగానే దీనికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నో చోట్ల విజిలెన్స్ వాళ్ళు దాడి చేసి చాలామంది మీద కేసులు కూడా పెట్టేసి ఎక్కడైతే బ్లాక్ చేశారో ఆ యూరియా అంతా కూడా పట్టుకోవడం కూడా జరిగింది. సరే, దాంతో ఎన్ని సరిదిద్దుకోగలవా అంటే అది కాదు ఇక్కడ విషయం. ఇప్పుడు రమారమి 4,000 పైచీలకు ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి అంటే గ్రామ పంచాయతీలకు కాకుండా కొన్ని గ్రామాలకు కలిపి సొసైటీలు ఉన్నాయి, సహకార రంగ సొసైటీలు. దానికి చైర్మన్ని వాళ్ళని కూడా నియమించడం కూడా జరిగింది. మరి వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళ గ్రామ పరిధిలో ఆయకట్టు ఎంత ఉంది, ఎంత అవసరాలు అవుతాయి అనే విషయం క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు కదా. నిజమైన రైతులు ఎవరో వాళ్ళకి తెలుసు కదా. మరి వాళ్ళు సక్రమంగా గనక దీన్ని అందుబాటులో తీసుకొచ్చేసి వచ్చిన ఎరువులన్నీ కూడా సకాలంగా వాళ్ళు రైతులకు ఇస్తే ఇంకా రైతులు ఎవరు మాట్లాడతారు ఇక్కడ? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు అయితే కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యతను దృష్టిలో పెట్టుకొని మనకు 100 టన్నులు కావాలంటే 115 టన్నులు తీసుకురాగల శక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారు కదా, రేపు ఇంకొక 53,000 మెట్రిక్ టన్నులు రాబోతుంది కదా నెక్స్ట్ మంత్లో. ముందుగానే ఆయన దాన్ని వాళ్ళతో మాట్లాడుకొని అయితే ఉన్నారు కదా. అంటే ఇక్కడ ఆయన రైతులకి ఎంత అవసరమో, గత సంవత్సరం ఎంత వినియోగంలో ఉంది, ఈ సంవత్సరం ఎంత అవసరం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకురావడం కూడా జరుగుతూనే ఉంది. దాన్ని రైతులకు అందజేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులది. అలాగే ఈ రైతు భరోసా కేంద్రాలది కావచ్చు, లేకపోతే ఈ సొసైటీలది కావచ్చు, సహకార రంగ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు దీన్ని చిత్తశుద్ధితో చేస్తే ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే నిజంగా వాళ్ళకి ఒక 10,000 టన్నులు అవసరం అవుతుంది, 5,000 టన్నులే వచ్చింది. ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ సగం ఇస్తే ముందు వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా. సహజంగా రైతులు కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమని ఆలోచిస్తారు అంటే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, నిజంగా యూరియా రాదేమో మనం అంటే ఇప్పుడు ఈ రోజు కాకంటే కూడా మళ్ళీ నెక్స్ట్ రబీ సీజన్ కూడా కావాల్సినటువంటి యూరియాని ఇంట్లో దాచిపెట్టుకుందాం అనే కోరిక ప్రతి రైతుకు ఉంటుంది. అది మనం తప్పట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం కావాల్సినంత తీసుకొస్తూనే ఉంది. వాళ్ళకి సకాలంలో వచ్చిన ఎరువులు ఈ యూరియాకు సంబంధించి
వచ్చింది వచ్చినట్టు వాళ్ళ గనక ఈ రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేదంటే ఈ సొసైటీలు కావచ్చు, సొసైటీలన్నీ ఇప్పుడు ఎలా ఆధ్వర్యంలోనే ఉన్నాయి కదా, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉన్నాయి కదా, వాళ్ళ కదా ఈరోజు ముఖ్య భూమిక. వాళ్ళ పరిధిలో అందరూ తెలుసు కదా, ఎన్ని ఎకరాల రైతులు అక్కడ లోన్ తీసుకుంటున్నారు, ఎన్ని ఎకరాలు ఉంది, ముఖ్యంగా ఆ గ్రామాల అందరూ తెలుసు కదా. ఆ గ్రామంలో పార్టీ పెద్దలు కొంతమంది దురాశ వల్ల కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేది వాస్తవం. అండ్ ఇంకోటి సార్, మీరు చంద్రబాబు గారికి దీంతో ఎటువంటి సంబంధం లేదు, అని తెలియకుండా జరుగుతుంది కింది స్థాయి ఉద్యోగుల వల్ల అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇదే చంద్రబాబు గారు యూరియా ఎక్కువ వాడొద్దు, క్యాన్సర్ వస్తుంది, అలాగే యూరియా కూడా 4 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గించి వాడండి, వరి ఎక్కువ పండించినా కూడా కొనేవాళ్ళు లేరు అని అన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఎక్కడన్నారు? ఈరోజు ఇన్ని ప్రసార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఎక్కడ నిజంగా ఏదన్నా జరిగితే 6 నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ సోషల్ మీడియా ఆయన అన్న దాంట్లో ఒకసారి ప్రచారం చేసింది ఎక్కడో చూపించమనండి. కావాలని చెప్పని ఆ రోజు వాళ్ళ నాయన కూడా ఇట్లానే చేశాడు. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కూడా ఇలానే చేశాడు. ఏం చేశాడు? వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు అని అన్నాడు. అంతే, ఆయన నోటి నుంచి వచ్చేసింది, దాన్ని వాడుకున్నారు. ఎక్కడన్నాడు, ఏ సభలో అన్నాడు, ఏ రైతుల దగ్గర అన్నాడు, ఒక పేపర్ క్లిప్పింగ్ కానీ లేదంటే ఒక వీడియో క్లిప్పింగ్ కానీ ఎక్కడన్నా ఉందా? లేదు. ఈరోజు వీళ్ళు కూడా ఇవాళ కొత్త ఉంది, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఎన్నో చేస్తూ ఉన్నారు. చివరికి అధికారితో సహా, తిరుపతిలో ఉన్న అధికారితో సహా ఏ విధంగా విష ప్రచారం చేస్తానన్నారో చూస్తూనే ఉన్నాం. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోపోబట్టి, కఠినమైన చర్యలు లేవు కాబట్టి వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం దీని గురించి కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం బలహీనపడితే రాష్ట్రం నష్టపోయింది. కూటమి ప్రభుత్వం ఈరోజు ఇన్ని మంచి పనులు చేస్తూ, ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఎవరైతే ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో, తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని అయితే నేను భావిస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, మా హయాంలో మేము 12 లక్షల టన్నుల యూరియాను రైతుల వద్దకే తీసుకొచ్చాము, అండ్ కరోనా టైంలో కూడా అసలు ఎరువుల కొరత రాకుండా చూసుకున్నాము, ఇంకా మార్కెట్ రేట్ కంటే 50 రూపాయలు మేము తగ్గించి ఇచ్చాము అని చెప్పి ఆయన అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఇప్పుడు ఆయన ఎంత అన్నాడు? 12 లక్షల టన్నులు యూరియా రైతుల వద్దకు తీసుకెళ్లామని చెప్పి ఆయన అన్నారు. 24-25 సంవత్సరాలకు గాను ఈ కూటమి ప్రభుత్వం ఎంత సప్లై చేసిందో అతనికి తెలుసా? అతని దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? 24-25 సంవత్సరాలకు సంబంధించి ఈరోజు ఎంత తీసుకొచ్చిందో అతనికి ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఒక మాట మాట్లాడేస్తాడు, అది నిజమా అబద్ధం అనేది తీసి పక్కన పడేస్తే. అరే వాళ్ళు ఈ రైతుల గురించి అతను మాట్లాడే అర్హత ఉందా అసలు? రైతు భరోసా కేంద్రాల్లో ఈరోజు ఇన్ని అవతవకల కారణాలు కావచ్చు, రైతులకు సంబంధించిన భూములకు సంబంధించి ఈరోజు వ్యత్యాసాలు కావచ్చు, రైతుల భూములకు సంబంధించినటువంటి రాళ్ళు కావచ్చు, సరిహద్దు రాళ్ళ గురించి కావచ్చు, వైశాల్యం గురించి కావచ్చు, ఒక్కొక్క రైతుకి ఎకరం అరెకరం తగ్గించిన విధానం కావచ్చు, ఇవన్నీ వాళ్ళ పుణ్యమే కదా. అది సరిచేయలేక చచ్చిపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంకా వాళ్ళే చాలామంది దానికి అనుకూలంగా ఉండేవాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు చేయట్లా. ఆ చెడ్డ పేరు కూడా ఈ ప్రభుత్వానికి వస్తుంది. చేసిందేం వాళ్ళు, కానీ పేరు మాత్రం వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో లేకపోయినా కూడా ఈరోజు కూడా కొన్ని శాఖల్లో ఇంకా వాళ్ళ మనుషులు ఉండి వాళ్ళ మనుషులకు అనుకూలంగా చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. చర్యలు లేకపోబట్టి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు చాలామంది అధికారులు వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, వీళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, మా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇవన్నీ కూడా ఎవరి పుణ్యం? అతని పుణ్యమే కదా. సో జరుగుతున్నవన్నీ ఫేక్ ప్రచారాలు అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. అండ్ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఏంటి అంటే, ఎక్కడ ఎరువుల కొరత ఉంది అని నా దృష్టికి మీరు తీసుకొచ్చినా నేను స్వయంగా అక్కడికి వచ్చి చెక్ చేస్తాను అని చెప్పి. మరి ఈ స్టేట్మెంట్ తర్వాతైనా కూడా కొద్దో గొప్ప ఏమైనా సమస్యలు ఉంటే చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఎన్నిసార్లు కలిసి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు? ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి కదా. ప్రతి గ్రామంలో ఏదో ఒక స్థాయి నాయకుడు అయితే ఉన్నాడు కదా. కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారు, వాళ్ళ శ్రేణులు ఉన్నాయి కదా, పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళ వల్లే వస్తున్న ఇబ్బందులు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారి వల్ల వీళ్ళ వల్ల కదా, అధికారులు స్థానిక నాయకుల వల్ల చేస్తున్నటువంటి దుర్మార్గ పనుల వల్ల ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గమనించుకోవాలి. మీరు నేను దీని గురించి మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి సూచన మాత్రమే.
ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రభుత్వం ఈరోజు అన్నీ తీసుకొచ్చి చేస్తున్నా కూడా వీళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు గారు నింద మోయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని చెబుతున్నాం, పదే పదే చెబుతాం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అండ్ ఇంకొక ప్రచారం ఏంటంటే సార్, యూరియా కావాలి అంటే దాంతోపాటు ఇంకొక ఫెర్టిలైజర్స్కి సంబంధించిన ఎరువు ఏదో ఒకటి కొనాలి, అది కొంటేనే యూరియా ఇస్తాము అని చెప్పి కూడా అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది అంటున్నారు అంటే వీళ్ళందరి చేతులు సెల్ ఫోన్లు ఇవన్నీ ఉండేగా, ఎక్కడ ఎందుకు వీడియో క్లిప్పింగ్లు రావట్లేదు? అదే నేను చెప్తుంది, బురదేయటం వాళ్ళకి సర్వసాధారణం. సహజంగానే మామూలుగా ఒక రైతుకు సంబంధించి కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, లేకపోతే యూరియా కావచ్చు అవసరం ఉంటుంది. అది సొసైటీ వాళ్ళు కనుక, అంటే ఇది ఈ సహకార సంఘం వాళ్ళు కనుక ఇచ్చేటట్టయితే దాంతోపాటు ఇది కూడా ఇస్తారు. రైతులు కొత్త ఏం కాదు, అవి తీసుకుని వెళ్తారు. బయట మార్కెట్ కంటే తక్కువలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా 50 రూపాయలు తగ్గించి ఇచ్చామని. బయట మార్కెట్ కంటే ఎప్పుడైనా కూడా సహకార రంగ సంస్థల నుంచి లేకపోతే రైతు భరోసా కేంద్రాల నుంచి తక్కువకే వెళ్తాయి ఎరువులు. అది ఆయనకు తెలియదేమో, ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు ముందుగా సహకార రంగాలకు సంబంధించినటువంటి సొసైటీల దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బయట మార్కెట్కి సంబంధించి వాళ్ళు అవసరాలకు ఎక్కువ కావాల్సిన వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ రైతులేగా, ఎందుకు సహకార సంఘంలో సభ్యులు కావట్లేదు? ఇది కూడా గమనించుకోవాలి కదా. కాబట్టి దీనికి చాలా అంటే వాళ్ళు మాట్లాడేదో మాట్లాడతారు. బాబు గారు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు. శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? బాబు గారు మాట్లాడటం ఏంటి నాకు అర్థం కాలేదు. శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ కొరత ఉందని ఎందుకు మాట్లాడట్లేదు? మేము ఇన్ని సప్లై చేసాం, ఇంత వెళ్ళింది, ఇంత రైతుల దగ్గరికి వెళ్ళింది, ఏది ఇదని చెప్పి ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఎవరు ఆయన సహకరిస్తున్నారు, ఎవరికి సహకరించట్లేదని ఆయన గుర్తిస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.